Welcome to Hindi class, children. Today I am going to say about genders in Hindi. Okay, we call gender in Hindi ling. Okay, ling గురించి యాక్చువల్గా చాలామంది తెలుగులో చెప్పమని అడుగుతున్నారు. సో హిందీ వాళ్ళకి ఇక్కడ హిందీలో చదువుతూ ఉంటాను, మీకు అర్థమైపోతుంది. తెలుగు చెప్పమని చాలామంది అడుగుతున్నారు, అందుకని ఈ వీడియో గ్రామర్ కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి తెలుగులో చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. लिंग फर्स्ट डेफिनेशन चुद्दामु. शब्द के जिस रूप से किसी संज्ञा के स्त्री या पुरुष का बोध होता है उसे लिंग कहते हैं. ఇక్కడ చూసారా, సంజ్ఞాకే స్త్రీ యా పురుష్. మనం సంజ్ఞ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సంజ్ఞ తర్వాత ఖచ్చితంగా మనం లింగ్ వచన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే లింగ్ సంజ్ఞ గురించే చెప్తూ ఉంటాయి అన్నమాట. సంజ్ఞ యొక్క రూపాలు అంటే స్త్రీ జాతికి సంబంధించినవి చెప్తే స్త్రీలింగ్, పురుష జాతికి సంబంధించినవి చెప్తే పుంలింగ్ అవుతుంది. అంటే నౌన్ని డినోట్ చేసేవి ఇవన్నీ. ఓకే, అందుకని సంజ్ఞ వెంటనే లింగ్ చెప్తున్నాను. శబ్దకే జిస్ రూప్ సే కిసి సంజ్ఞాకే, ఆ పదం యొక్క ఏ రూపంలోనైతే నౌన్ యొక్క స్త్రీ యా పురుష్ కా బోధ్ హోతా హై, ఆ నౌను స్త్రీ జాతికి చెందిందా పురుష జాతికి చెందిందా అని తెలియజేసేదే ఉసే లింగ్ कहते हैं, దాన్నే లింగ్ అంటారు. ఓకే, लिंग कितने प्रकार के हैं हिंदी में అంటే लिंग 2 प्रकार के हैं, पुंलिंग स्त्रीलिंग. पुल्लिंग స్త్రీలింగ్ 2 రకాలు హిందీలో. ఓకే, పుల్లింగ్ అంటే ఏంటి, స్త్రీలింగ్ అంటే ఏంటి, డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. పుల్లింగ్ पुरुष जाति का बोध कराने वाले शब्द को पुंलिंग कहते हैं. అయితే మనకి ఈ సృష్టిలో అంటే 2 జెండర్లలోనే పెట్టారు పుంలింగ్ స్త్రీలింగ్ హిందీలోని. మరి కొన్ని వస్తువులు అంటే ప్రాణం లేని వస్తువుల్లో పుంలింగ్ ఎలాగా స్త్రీలింగ్ ఎలాగా అనేది తెలుసుకోవాలంటే దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, మనం అవి కూడా తెలుసుకుందాము. కాకపోతే బ్లైండ్గా అకారాంత శబ్దాలన్నీ పుంలింగ్ అని చెప్పుకోవచ్చు. అకారాంత శబ్దాలన్నీ ఇక్కడ మనం పుంలింగ్ డెఫినేషన్ ఏం చెప్పాము, పురుష్ జాతి కా బోధ్ కరానే వాళ్ళే శబ్దకో పుంలింగ్ कहते हैं. అదే లివింగ్ థింగ్స్లో అయితే మనకి పుంలింగ్ అంటే ఏంటి తెలిసిపోతుంది, పురుష జాతికి సంబంధించినవి ఏంటివి అనేది తెలిసిపోతుంది. నాన్ లివింగ్ థింగ్స్లో తెలుసుకోవాలి అంటే మోస్ట్లీ అకారాంత శబ్దాలన్నీ పుంలింగ్లోకి వెళ్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడండి, కమరా అనేది ఉంది. కమరా అంటే రూమ్ అనే దానికి లైఫ్ లేదు, కానీ అది పుంలింగ్లోకి పెట్టాము. ఎందుకు, అకారాంతం కాబట్టి. మోస్ట్లీ అకారాంతకు సంబంధించిన మోస్ట్లీ థింగ్స్ విల్ గో టు పుంలింగ్ అనమాట. చాలా వరకు పుంలింగ్లోకి వెళ్తాయి. అంటే అన్నీ అని కాదు, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సరే, లడకా చూస్తే బాయ్ అనేది మనకు తెలిసిపోతుంది, అది పురుష జాతికి సంబంధించిందని ఈజీగా చెప్పేయచ్చు. ఘోడా, ఓకే, ఘోడా అనేది పుంలింగ్. స్త్రీలింగ్ स्त्री जाति का बोध कराने वाले शब्द को స్త్రీలింగ్ कहते हैं. స్త్రీ జాతికి సంబంధించిన పదాలను సంబంధించిన వాటి గురించి తెలియజేసే పదాలని స్త్రీలింగ్ అంటాము. ఇక్కడ మనం పైన పుల్లింగ్లోని అకారాంత శబ్దాలు, అకారంతో అంతమయ్యే శబ్దాలన్నీ పుంలింగ్లోకి వెళ్తాయి అన్నాము. స్త్రీలింగ్లో మోస్ట్లీ ఇకారాంతానికి సంబంధించిన, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఛత్రీ ఉంది, ఈ ఇకారంతో అంతమయ్యేది. ఛత్రీ అంటే అంబ్రిల్లాకి లైఫ్ లేదు, కానీ దాన్ని మనం స్త్రీలింగ్లోకి పెట్టాము. ఓకే, ఇలాగా లడకి, ఘోడి ఇకారంతో అంతమయ్యేవి మోస్ట్లీ స్త్రీలింగ్, అకారంతో అంతమయ్యేవి మోస్ట్లీ పుంలింగ్. దానికి మళ్ళీ కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి, వాటి గురించి డీప్గా తర్వాత చూసుకోవచ్చు. ఓకే, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే కొన్ని పుంలింగ్ రూపాలని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం ఎలాగా. దేశోంకే నామ్, దేశాల పేర్లు, భారత్, చీన్, అమెరికా అంటే దేశాల పేర్లు ఏ పేర్లు ఉన్నా కూడా అవన్నీ పుంలింగ్లోకే. భారత్ మేరా దేశ్ హై, భారత్ హమారా దేశ్ హై, హమారీ దేశ్ హై అని చెప్పం కదా, అలాగా భారత్ మేరా దేశ్ హై, మేరీ దేశ్ హై అని చెప్పకూడదు. ఓకేనా, పుంలింగ్ కాబట్టి హమారా మేరా. పహాడోంకే నామ్, కొండల పేర్లు, హిమాలయ్, వింధ్య,
ఆరావళి. హిమాలయ్ ఊంచా పర్వత్ హై. ఊంచి అని రాయకూడదు, మళ్ళీ ఈకారంతో రాస్తే అది మళ్ళీ స్త్రీలింగ రూపం అయిపోతుంది. హిమాలయ్ ఊంచా పర్వత్ హై. ఓకే. సమయ్ టైం గురించి చెప్పేటప్పుడు కూడా సుబహ్ షామ్, మార్నింగ్ ఈవినింగ్, దిన్ రాత్ పగలు రాత్రి, ఇవన్నీ కూడా పుంలింగ రూపాలు. సముద్రంకే నామ్ సముద్రాల పేర్లు. అరేబియన్ సీ, పసిఫిక్ సీ, హిందూ మహాసాగర్, ఇవన్నీ కూడా పుంలింగ రూపాలే. మాస్ కే నామ్ మాస్ అంటే నెలలు. తెలుగులో నెలలు తెలుసా? చైత్రము, వైశాఖము, శ్రావణము, భాద్రపదము అన్నీ కూడా పుంలింగ రూపాలే. గ్రహం కే నామ్ నవగ్రహాలు ఉన్నాయి కదా మనకి, సూర్యు, పృథ్వీ, చంద్రు, ఇవన్నీ కూడా. అయితే ఇందులో మనకి ఒక ఎగ్జంప్షన్ ఏంటి అంటే పృథ్వీకో చోడ్కర్, ఇక్కడ బ్రాకెట్లో పెట్టాను చూడండి, 6th పాయింట్ బ్రాకెట్లో. పృథ్వీ అంటే భూమి, భూమిని భూమాత అంటాం కదా. అయితే భూమి కాకుండా సూర్యుడు, శనిగ్రహం, చంద్రుడు, వీళ్ళందరూ కూడా, ఇంకా మిగతా నవగ్రహాల్లో పృథ్వీ తప్ప అన్నీ కూడా, భూమి తప్ప అన్నీ కూడా పుంలింగ రూపాలే. ఓకే. నెక్స్ట్ వర్ణమాలాకే అక్షర్, ఇది మీకు తెలిసిందేగా. ఆటు జ్ఞ, అవన్నీ కూడా ఆల్మోస్ట్ పుంలింగ రూపాలే. అయితే ఈ రు కో చోడ్కే, ఇవి ఈ 3 లెటర్స్ కాకుండా, ఈ 3 వచ్చేవి కానీ, ఈ మూడిటితో అంతమయ్యే పదాలు కానీ స్త్రీలింగాలని ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కారంతో అంతమయ్యని. అందుకని అవి కాకుండా మిగతావన్నీ కూడా, అక్షరాలన్నీ కూడా వర్ణమాలకి వచ్చేవి పుంలింగ రూపాలే. వృక్షోంకే నామ్ చెట్ల పేర్లు. ఆమ్, నీమ్, నారియల్ అంటే పెద్ద పెద్ద చెట్ల పేర్లు ఏవైతే ఉంటాయో, బర్గద్, ఇవన్నీ కూడా పుంలింగ రూపాలే. ఓకే, గుర్తుపెట్టుకోండి. 9th పాయింట్ ఏంటి అంటే ధాతువుంకే నామ్. ధాతువులు అంటే మెటల్స్ అమ్మ. సోనా, పీతల్, చాందీకో చోడ్కర్. సోనా, పీతల్, తాంబా ఇవన్నీ కూడా బంగారము, ఇత్తడి, రాగి, ఇవన్నీ కూడా ధాతువులు అంటాము. వాటిని పుంలింగంలోకే చెప్తాము. చాందీకో చోడ్కర్, చాందీ అంటే వెండి, సిల్వర్, ఎక్సెప్ట్ సిల్వర్, ఆల్ ద మెటీరియల్స్ విల్ గో టు పుంలింగ్ ఓన్లీ. ఓకే. అనాజోంకే నామ్. అనాజోంకే నామ్ అంటే ధాన్యాలు, చిరుధాన్యాలు, గ్రెయిన్స్ నేమ్స్ ఆల్ విల్ గో టు పుంలింగ్. చనా, చావల్. ఓకే. మూంగ్, మసూర్ దాల్కో చోడ్కర్. మూంగ్ దాల్ తెలుసు కదా, గ్రీన్ గ్రామ్, మసూర్ దాల్. ఇవి కాకుండా చనా, చావల్, ఇక మనకి గ్రెయిన్స్ ఉంటాయి కదా, గ్రెయిన్స్ ఆల్మోస్ట్ విల్ గో టు, అన్నీ కూడా పుంలింగ్లోకి వెళ్తాయి ఎక్సెప్ట్ మూంగు, మసూర్. ద్రవ పదార్థంకే నామ్ లిక్విడ్స్. ఓకే, ఇందాక మెటల్స్ చెప్పుకున్నాము పుంలింగ్లోకి, ఇప్పుడు లిక్విడ్స్ కూడా. ఘీ, తేల్, దూద్, పానీ, ఇవన్నిటినీ కూడా, ఘీ అంటే నెయ్యి తెలుసు కదా, తేల్ ఆయిల్, దూద్ మిల్క్, పానీ, లిక్విడ్స్ అన్నీ, ఆల్ ద లిక్విడ్స్ విల్ గో టు పుంలింగ్. ఎక్సెప్ట్ ఎగ్జంప్షనల్ కేసెస్ ఉన్నాయి కదా, ఛాంచ్, లస్సీ, బటర్ మిల్క్, లస్సీ, అవి కాకుండా మిగతావన్నీ కూడా పుంలింగ రూపాలే. లిక్విడ్స్ గురించి చెప్పేటప్పుడు పుంలింగ్లోనే చెప్పాలి. ఓకే. ఇప్పుడు స్త్రీలింగ్, ఏవేవి స్త్రీలింగ్లోకి పెట్టారు, వ్యాకరణకర్తలు ఆల్రెడీ కొన్ని డిసైడ్ చేసి ఉంచారు, మనం జస్ట్ బ్లైండ్గా అవి ఫాలో అయిపోవచ్చు. ఓకే. స్త్రీలింగ రూపాలు చూడండి. ఫస్ట్ పాయింట్ నదియోంకే నామ్, నదుల పేర్లు. గంగా, యమున, సరస్వతి, సరస్వతి, ఇవన్నీ కూడా. అయితే గోదావరి, ఇవన్నీ కూడా స్త్రీలింగాలే. ఇక్కడ కూడా ఎగ్జంప్షన్ ఉంది చూడండి, సింధు, బ్రహ్మపుత్రాకో చోడ్కర్. ఆ 2 నదులు కాకుండా మిగతా అన్ని నదులు కూడా. కృష్ణ, ఇప్పుడు కృష్ణ, మన విజయవాడలో కృష్ణా నది ఉంది కదా, కృష్ణమ్మ తల్లి అంటాం మనం. ఓకే, అది పుంలింగ్లోకి చెప్పడానికి లేదు, స్త్రీలింగనే చెప్తాము. సో అది గుర్తుపెట్టుకున్నా మీకు నదులన్నీ పేర్లు కూడా స్త్రీలింగం చెప్పుకోవచ్చు. తిథి ఓంకే నామ్, పంచమి, అష్టమి, సప్తమి, నవమి, దశమి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా, అన్ని తిథులు కూడా స్త్రీలింగ రూపాలే. నక్షత్రంకే నామ్ విశాఖ, ఆశ్లేష, మృగశిర, ఇవన్నీ కూడా, ఈ నక్షత్రాలన్నీ కూడా మఖ,
సింహ, ఇవన్నీ సారీ, ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి నక్షత్రాల పేర్లన్నీ కూడా ఆ, అనురాధ నక్షత్రం ఇలా ఉంటాయి కదా, అన్నీ కూడా స్త్రీలింగ రూపాలే. భాషాకే నామ్, మన హిందీ భాష. ఓకే, హిందీ, అంగ్రేజీ, ఇంకా ఏ భాషల పేర్లైనా కూడా, చీనీ, జపనీస్, ఏ లాంగ్వేజ్ అయినా కూడా, లాంగ్వేజెస్ అన్నీ, ఆల్ లాంగ్వేజెస్ విల్ గో టు స్త్రీలింగ్. ఓకే, ఇప్పుడు లింగ్ బదల్నేకే నియం. సరే, పుంలింగ రూపాలు ఇచ్చి మిమ్మల్ని స్త్రీలింగంలోకి రాయమన్నా, స్త్రీలింగ రూపాలు పుంలింగంలోకి రాయాలన్నా ముందు మనకి రెండూ తెలిసి ఉండాలి, లేదంటే కొన్ని రూల్స్ ఉంటాయి వాటికి, ఆ రూల్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ మీకు ఎలా చేంజ్ చేయొచ్చు, పుంలింగ్ నుంచి స్త్రీలింగ్లోకి ఎలా చేంజ్ చేయొచ్చు అనేదానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని చూడండి ఒక్కొక్కటి. వీటిని మీకు అంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు అర్థమవుతుంది, తర్వాత మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మీరు ఇవన్నీ ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతాయి. అది స్త్రీలింగ రూపం అని, ఇది పుంలింగ రూపం అని. ఓకే, లేదా ఎగ్జామ్లో స్త్రీలింగ్ ఇచ్చి మీకు పుంలింగ్ చేంజ్ చేయాలన్నా ఈజీగా మీరు చేంజ్ చేయొచ్చు, ఇఫ్ యూ లర్న్ దిస్ ఆల్ రూల్స్ థరోలీ. ఓకే, రూల్స్ తెలిసి ఉంటే లింగ్ బదల్నేకే నియం, పుంలింగ్ నుంచి స్త్రీలింగ్లోకి. ఫస్ట్ పాయింట్ చూడండి, శబ్ద కే अंत में अ और आ को ఈ కర్నేసే, ఆ అనేదాన్ని ఈ అంటే ఆ పదం యొక్క అంతంలో ఆఖరిగా ఉండే మాత్ర కానీ, మాత్ర లేకపోయినా అందులో ఆకారం ఉన్నట్టే కదా, మనం వర్ణమాలలో చెప్పుకున్నాం. మాత్ర కానీ మాత్రను చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు గధా ఉంది, అందులో ఏ మాత్ర ఉంది, ఆ. పైన చెప్పారు కదా, ఆ అనేదాన్ని ఈగా మారిస్తే గధా, గధీ, ఈ కర్నేసే, ఈ గధీ, ఆకారంని ఈకారంగా చేసేసరికి అది స్త్రీలింగ అయిపోతుంది. దాస్, దాసీ, ఘోడా, ఘోడీ. దాస్లో అకారమే ఉంది, ఆకారం లేదు. ఓకే, దాన్ని కూడా ఇకారం చేయడం అదొక రూల్ చెప్పారు కదా, ఫస్ట్ రూల్. దాన్ని బట్టి కూడా మీరు ఈజీగా ఆకారం ఉన్నదంతా ఇకారం చేస్తే అది బ్లైండ్గా దానికి స్త్రీలింగ రూపం అయిపోతుంది. సెకండ్ పాయింట్, శబ్ద కే అంత్ మే అ కో ఆ కర్నేసే. సరే, పైన ఆ ఉండి ఈ మారిస్తే, ఈగా మారిస్తే అనేది చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఆ అని ఆగా మార్చినా కూడా పుంలింగ రూపమే. ఛాత్ర, ఛాత్రా, సారీ స్త్రీలింగ రూపం. ఛాత్ర అనేది పుంలింగ్, ఛాత్రా అనేది స్త్రీలింగ్. శిష్య పుంలింగ్, శిష్యా స్త్రీలింగ్. ఓకే, थर्ड वन, संज्ञाओं के अंत में नी लगाने से, సంజ్ఞ ఆఖరులో ఏదైనా ఒక నౌన్కి లాస్ట్లో నీ అనేది పెడితే కూడా, అంటే అన్నిటికీ కాదు, ఇవి కొన్ని కేసెస్లో మాత్రమే ఇలా పెట్టుకోవాలి. మోర్, మోరుని, షేర్, షేర్ని, అవి ఇంకా బ్లైండ్గా ఫాలో అయిపోవడమే మనం. ఓకేనా. फोर्थ पॉइंट, पेशा सूचक शब्दों के साथ, पेशा सूचक शब्दों के साथ इन लगा देने से, పేష అంటే వృత్తి పనులు, ఏదైనా వృత్తి పనులు చేసుకునేవారి పదాలు ఏదైనా వస్తే వాటితో పాటు ఇన్ అనేది కలిపితే స్త్రీలింగం అవుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, సునార్ ఉంది, గోల్డ్ స్మిత్. సునార్ స్త్రీలింగము సునారిన్. ధోబీ, ధోబిన్. లుహార్, లుహారిన్. కుమ్హార్, కుమ్హారిన్. లైక్ దట్. ఇన్ పెడితే స్త్రీలింగ రూపం అయిపోతుంది. అంత్ మే ఆయిన్ లగానేసే, ఇంకొక కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే ఆ పదాల అంతంలో ఆయిన్ అనేది యాడ్ చేయడంతో స్త్రీలింగ రూపంగా మారిపోతుంది. పుంలింగ పదాలు స్త్రీలింగ పదాలు అయిపోతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, జైసే ఠాకూర్, ఠకురాయిన్. బనియా, బనియాయిన్. ఆయిన్ చేర్చడం వల్ల పుంలింగ రూపాలకి ఆయిన్ చేర్చడం వల్ల స్త్రీలింగ రూపాలుగా మారిపోతాయి. ఓకే. సిక్స్త్ వన్, అంతుకో ఇయా కర్ దేనేసే, పుంలింగ పదానికి ఆఖరిలో ఇయా యాడ్ చేయడం వల్ల కూడా స్త్రీలింగ రూపాలుగా మార్చుకోవచ్చు. కుత్తా, కుతియా, ఇయా. లోటా, లుటియా. ఓకే.
नेक्स्ट वन వచ్చేసి दोनों लिंगों में समान रूप से प्रयुक्त होने वाली संज्ञाओं के पहले नर और मादा लगाकर लिंग भेद किया जाता है రెండు జెండర్స్లో సమాన రూపం ఉంటే రెండు జెండర్స్లో స్త్రీలింగంలో పుంలింగంలో సమాన రూపం ఉండేటటువంటి సంజ్ఞలు ఉంటే వాటికి ముందర నర్ కానీ మాదా కానీ యాడ్ చేసి లింగ భేదం చెప్పబడుతుంది పుంలింగ రూపం అయితే నర్ అని యాడ్ చేస్తారు స్త్రీలింగ రూపం చెప్పాలి అంటే మాదా అని దానికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి జైసే కవ్వ ఉంది ఇప్పుడు కాకి కవ్వ దానికి రెండిట్లో సమానంగా ఉన్నప్పుడు ఆ జెండర్ డిఫరెన్స్ అనేది ఎలా చూపిస్తున్నాము అంటే నరు కవ్వ మాదా కవ్వ నరు కవ్వ అంటే పుంలింగ్ మాదా కవ్వ అంటే స్త్రీలింగ్ మాదా కవ్వ ఓకే నరు భేడియా मादा बेड़िया राइट नेक्स्ट वन अंत में आनी प्रत्यय लगाकर आनी इंद्र इंद्राणी भव भवानी ఒక పదానికి ఆఖరిలో ఆని చేరిస్తే కూడా పుంలింగ పదానికి ఆని చేరిస్తే కూడా స్త్రీలింగ రూపంగా మారిపోతూ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు లెసన్స్ చదివేటప్పుడు వాటిలో ఏ వర్డ్ వచ్చినా కూడా వాటి జెండర్ ఏంటి వాటి అదర్ జెండర్ ఏంటి అనేది కూడా మీరు వెంటనే మైండ్లోకి తెచ్చుకోవాలి దానికోసం ఈ రూల్స్ అనమాట ఇప్పుడు మీకు ఎక్కడైనా లైక్ బాలక్ అని వచ్చింది బాలిక ఈకా చేర్చడం వల్ల వాటికి స్త్రీలింగ రూపంగా మార్చుకోవచ్చు అనేది అలాంటివి మీకు తెలుస్తాయి ఓకే సో ఇవన్నీ రూల్స్ బాగా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ అభ్యాస్ కే లియే లింగ్ కొన్ని ప్రాక్టీస్ కోసం అంటే ఇది మీ టెస్ట్ కాదు మీరు జస్ట్ ప్రిపేర్ అవి మీ అంత మీరు ఓన్గా చూడకుండా ప్రాక్టీస్ చేయండి ఓకే బాగా రీడ్ చేయండి ఇవన్నీ కూడా మనకి బుక్లో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి యూ కెన్ అబ్జర్వ్ వెన్ యూ రీడ్ లెసన్స్ ఓకే పుల్లింగ్ స్త్రీలింగ్ బేటా బేటీ మాతా పితా కబూతర్ కబూతరి కబూతర్ ఆతో అంతమైంది ఈ చేర్చడంతో స్త్రీలింగ రూపం అయిపోయింది అధ్యాపక్ అధ్యాపిక ఈకా చేర్చడంతో స్త్రీలింగ రూపం అయిపోయింది బాలక్ బాలిక ఈకా చేర్చాము శిక్షక్ శిక్షిక ఈకా చేర్చాము దేవ్ అకారాంతం కదా దానికి ఈకారం దేవి పురుష్ స్త్రీ నానా నాని చాచా చాచి ఆకారాంతము ఈకారాంతంగా మార్చడంతో స్త్రీలింగ రూపం అయిపోతుంది మహోదయ్ మహోదయా అకారము ఆకారంగా మారినప్పుడు స్త్రీలింగ రూపం అయిపోతుంది భాయి బెహన్ శిష్య శిష్య మహోదయ్ మహోదయ లాగా శిష్య శిష్య బందర్ బందరి లేదా బందరియా అని కూడా చెప్పచ్చు ఇయా యువ యువతి నాయక్ నాయిక చాలా కొన్ని వర్డ్స్ మాత్రమే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి బాగా తరోగా ప్రాక్టీస్ చేయండి ఇవైతే రిపీటెడ్గా వచ్చేవన్నమాట మనకి లెసన్స్లోని ఓకేనా థ్యాంక్ యూ